హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతోని ఉన్నారు. ఇవాళ న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, చాలా వరకు చూస్తుంటే సార్ చాలా మనకు జరుగుతున్న పరిణామాలలో ఇది ఒకటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ రిలీఫ్ యాక్ట్ అంటే ఏంటి సార్ అసలు ఇది? స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ రిలీఫ్ యాక్ట్ 1963 అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటూ ఒక అగ్రిమెంట్ రాసుకోవటం, అగ్రిమెంట్లో ఏం చెప్పటం అంటే ఏ అనే వ్యక్తి ఒక వ్యక్తి బి అనే ఒక వ్యక్తికి, బాబు నేను నీకు ఈ ప్లాట్ నీకు నేను ₹1,00,00,000 నేను అమ్ముతున్నాను, మనం ఒక కాంట్రాక్ట్ రాసుకుందాము అగ్రిమెంట్ అని. ఆ కాంట్రాక్ట్లో ముందుగా 50% అడ్వాన్స్ ఇవ్వాలి. నాకు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అతను అంటాడు, బి అనే వ్యక్తి, సార్ ఒకేసారి నేను ఇప్పుడు ఒక ₹1,00,00,000 అయితే నేను ఇవ్వలేను సార్, నేను ఒక 50% మీకు 50 lakhs వరకు మీకు పేమెంట్ చేస్తాను, ఇంకొక 50 lakhs మీకు నాకు ఒక 3 months గడువు ఇవ్వండి, 3 months టైం. 3 months టైం ఇచ్చిన తర్వాత నా 3 monthsలో నేను మిగతా బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయండి అనే దాన్ని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్. అయితే అది కాంట్రాక్ట్ ఆఫ్ అగ్రిమెంట్. ఓకే, ఆ కాంట్రాక్ట్లో రాసుకుంటారు, వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకుంటారు. దాంట్లో ఇంకో కండిషన్ కూడా పెడతారు. ఏం కండిషన్ సార్? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి చెప్తాడు, సరే నేను మీకు అగ్రిమెంట్కి మీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నా, నేను మీకు 3 నెలలు గడువు ఇస్తున్నా, 3 నెలల గడువు లోపల కనుక మీరు బ్యాలెన్స్ అమౌంట్ కట్టకపోతే ఇది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అయ్యో, ఓకే, అదే ముందరే మాట్లాడుకున్నాడు, రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే అతను ఇంకొక కాంట్రాక్ట్ వేరే ఆర్డర్ వేరే చేస్తే ప్లాట్ ఇంకోళ్ళు వచ్చారనుకో, అతను ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పోవచ్చు కదా, ఏదైనా జరగచ్చు కదా. 3 months లోపల ఇప్పుడు డే బై డే మనం చూస్తున్నాం ఎంత ఇవాళ ఉన్న భూమి రేపు రేట్లు ఎలా ఉంటుందో, ఇవాళ ఉన్న బంగారం రేపు ఎలా ఉంటుందో చెప్పలేము. అలా అయిపోతుంది, మనకి భూమిలాగా పెరిగిపోతున్నాయి, ఆకాశమే ధరలు అలా అవుతున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య అనుకున్న కండిషన్ ఏంటంటే 3 నెలల టైం లోపల బి అనే వ్యక్తి ఏకి అమౌంట్ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చి బి అనే వ్యక్తి 3 నెలల్లో పేమెంట్ ఇవ్వలేకపోయాడు, అడ్జస్ట్ కాలే అతనికి. ఏకి చెప్తాడు, సార్ నా దగ్గర ఇప్పుడైతే 3 నెలల్లో మనం ఇద్దాం అనుకున్నాం కదా, కానీ నాకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదు సార్, నాకు ఇంకా కొంచెం గడువు కావాలి అని అడిగాడు. అంటే ఈ నీడ్ సమ్ టైం. దాన్ని అసలు మామూలుగా చెప్పాలంటే ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే గడువు, ఈ గడువు లోపలే నేను నీకు ఇవ్వగలుగుతాను అనే దాన్ని ముందరే మన అగ్రిమెంట్లో రాసుకున్నారు. అయితే ఏ అనే వ్యక్తి అంటాడు, నువ్వు 3 నెలల లోపల ఇస్తా అన్నావు కాబట్టి నేను అగ్రిమెంట్లు కూడా రాసుకున్నావు కాబట్టి సంతకం కూడా పెట్టావు కాబట్టి నేను నీకు ₹1 కూడా ఇవ్వను పో అంటాడు. అడ్వాన్స్ ఇచ్చింది కూడా, అడ్వాన్స్ ఇచ్చి 40-50 లక్షలు ఇచ్చారు కదా, నీ దిక్కున్న వాడికి పోయి చెప్పుకోపో, నేను నీకు ₹1 కూడా ఇవ్వను అంటాడు. వాడు షాక్ అయ్యాడు. అదేంటి సార్, నేను 50 lakhs ఇచ్చా కదా, 50 lakhs ఇచ్చినప్పుడు నువ్వు మీకు టైం అడిగా కదా, ఇంకో మిగతా టైంలో కూడా నేను ఇస్తాను అన్నాను కదా, మీరు ఇవ్వనంటారు ఎలా అని అంటాడు. అయితే దీంట్లో ఇంకోటి చేయాలంటే 50 lakhs తీసుకున్నప్పుడు అతను 50 lakhs సంబంధించినంత రిజిస్ట్రేషన్ చేయాలి, సమ్ పార్ట్ ఓకే చేసుకోవాలి. ఎంత ఇచ్చాడో అంత చేయాలి రిజిస్ట్రేషన్, కొలతలు కొలవాలి, ఎంత ఉంటే అంత, దాని తగ్గ వాల్యూ తగ్గ కాదు భూమి ఇచ్చేయాలి. చాలా మందికి తెలియదు సార్, ఇది చాలా మందికి తెలియదు విషయం. ₹1,00,00,000 అనుకున్నాము, ₹1,00,00,000 50% ఆల్రెడీ ఇచ్చేసాడు, 50% ఇవ్వాలి, 50% ఇవ్వలే, నా దగ్గర ఇప్పుడు స్తోమతలు ఎన్నో తర్వాత ఇస్తా అంటే మరి అది అగ్రిమెంట్లో మీరు ఆల్రెడీ నువ్వు ఒప్పందం అయింది కదా, అవును కాంట్రాక్ట్ అయింది కదా ఇద్దరి మధ్య. సో కాబట్టి 50 lakhs నువ్వు పేమెంట్కి తగ్గట్టుగా నువ్వు రిజిస్ట్రేషన్ చేయండి. ఏమీ చేయని పోన్నాడు. అకార్డింగ్ టు సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా 8060 ప్రకారంగా ఇది కేవలం చీటింగ్ కేసు కింద అవుతుంది. చీటింగ్ కేసు కింద మోసం. ఓకే, మోసమే కదా మరి. 50 లక్షలు తీసుకొని నువ్వు ఇవ్వనంటే అది మోసమే కదా. కాబట్టి అతను ఏం చేస్తా అంటే ఇంకా డైరెక్ట్గా సివిల్ కోర్టులోనే దావా వేసుకోవచ్చు. సివిల్ కోర్టులో దావా వేసుకోవచ్చు. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. కాజ్ ఆఫ్ యాక్షన్లో మళ్ళీ దీంట్లో 2 రకాలు, ఒకే రిలీఫ్ 2 అడగకూడదు. ఒకటేమన్నా పర్మనెంట్ ఇంజెక్షన్, ఇంకోటి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. కాబట్టి ఏదడిగినా ఒకదానికే మనం
ఆ కోర్టులో వెళ్ళినా కూడా మనకు ఒకదానికే ఆర్డర్ అవుతుంది, గ్రాంట్ అవుతుంది, 2 అవ్వదు. కానీ ఒకటే కాజ్ ఆఫ్ యాక్షన్ మీద 2 రిలీఫ్లు అడగకూడదు. సేమ్ రిలీఫ్ మళ్ళీ ఇంకో చోట వెళ్ళినా కూడా చెల్లదు. అది ఒకటే రిలీఫ్, నీకు ఏదో ఒక రిలీఫ్ అడుగు, నీకు అది కావాలా ఇది కావాలా అది నువ్వు తెలుసుకో. కాబట్టి ఆ ప్రకారంగా ఇంజెక్షన్ ఆర్డరు మీకు ఎవరన్నా మీ భూమిలో కనుక ఎవరన్నా కబ్జా చేస్తే అకార్డింగ్ టు ఆర్డర్ 39 రూల్ 1 సబ్ క్లాస్ ఈ ప్రకారముగా సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా మీరు ఇమ్మీడియట్లీ సివిల్ కోర్టులో దావా వేసుకోవచ్చు. దావా వేసుకున్న తర్వాత మీ భూమిలో కనుక ఎవరైనా కబ్జా చేస్తే మీరు ఆటోమేటిక్గా కోర్టులో ఆశ్రయిస్తే మీకు ఆటోమేటిక్గా న్యాయం జరిగే ఆస్కారం ఉంది. కాకపోతే నేను అంతమంది యూట్యూబ్లో చెప్పా, డాక్యుమెంట్స్ అని మీకు అనుకూలంగా మీకు ఉండాలి. అన్నీ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏదైనా సరే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్లో కూడా ఏదైనా చేసుకోండి. ఒక కాజ్ ఆఫ్ యాక్షన్లో అది ఇది 2 కుదరదు. సుప్రీంకోర్టే చెప్పింది, లేటెస్ట్ జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే కాజ్ ఆఫ్ యాక్షన్లో ఒక రిలీఫే అడగండి, 2 రిలీఫ్లకి ఇవ్వదు. క్లియర్ కట్ని దీన్ని అంటారు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారంగా. మీరు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు చాలా చూసి అతను ఎటువంటి వాడు, అతను పార్టీ గలవాడా, సౌండ్ పార్టీ లేదా ప్రాపర్టీ అమ్మేవాడైతే అతని సైడ్ చూడాలి, ఇతని సైడ్ చూడాలి. అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు సైడ్ కరెక్ట్గా ఉంటేనే మీరు ముందుకు పోండి, లేకపోతే మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు, కోర్టు చూడు తిరగాల్సి వస్తుంది. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.